హలో ఫ్రెండ్స్, వీరా మాస్టర్ చెఫ్ ఛానల్కి స్వాగతం. నేను మిసెస్ హరికృష్ణ. ఈరోజు నేను కర్ణాటక ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి అక్కి రొట్టి విత్ కెంపు చట్నీ రెసిపీని చేసి చూపిస్తానండి. కెంపు చట్నీ అంటే ఏం లేదండి, రెడ్ చట్నీ అని అర్థం అంతే. చాలా టేస్టీగా ఎంతో. అమ్మాయి కొంచెం అక్క పక్కనే చూడవా, ఎవరున్నారు ఏమని లేకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. ఎవరండి మీరు ఇంత సడన్ గా ఎంట్రీ ఇచ్చారు? నువ్వు ఎవరి కోసం వీడియోలు పెడుతున్నావో వాళ్ళలో నేనొకరిని. ఇప్పుడే చెప్పేస్తున్నాను, చూసుకో అమ్మాయి. సరిగ్గా వంటలు చేస్తేనే సబ్స్క్రైబ్ అయినా లైక్లైనా, సరిగ్గా చేయకపోతే అస్సలు చూడను. అయ్యో లేదండి, నేను చాలా బాగా వంటలు చేస్తాను. అది ముందర మాకు తెలుస్తుందిలే కానీ చకచక చెయ్యి. ఇంకా 1 కప్పు బియ్యం పిండి, చిన్న కప్పు సోయగూర, ఉల్లిపాయ తురుము, దోసకాయ తురుము, క్యారెట్ తురుము, 2 స్పూన్ల పచ్చికారం, జీలకర్ర, వాము. ఇవేనండి రొట్టెకి కావాల్సిన పదార్థాలు. బాగుందమ్మా, ఈ అమ్మ ఎవరో ఉప్పు లేకుండానే రొట్టె చేసేస్తుందంట. పిండి కలిపేటప్పుడు వేసి చెప్దామనుకున్నానండి. ఇంకా త్వరగా చెయ్యి. ఇదేనండి సోయగూర అంటే. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని అరోమా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. దొరికితే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. దొరికితే వేసుకోవడం మాకు తెలుసులే కానీ దొరకకపోతే ఏం చేయాలో అది చెప్పు ఫస్ట్. దొరకకపోతే కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి, క్యారెట్ తురుము, దోసకాయ తురుము అన్నిటినీ అండి ఒకసారిగా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిపేసుకుందామండి. పొడి పిండితోనే కలుపుకుందాం బాగా. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ తురుముకుందాం కదండి, దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి నీళ్లు చూసుకొని కలుపుకోవాలి. అబ్బోలే చెప్పొచ్చావు కానీ అది మాకు తెలుసు. ఉల్లిపాయలు తరిగేయకుండా తురిమేసావేమమ్మా, ముందు దాని గురించి చెప్పు. ఇలా అన్ని వెజిటేబుల్స్ తురిమి వేసుకోవడం వల్ల రొట్టె ఎంత పలుచగా కావాల్సింటే అంత పలుచగా తీడుకోవచ్చు. తరుగు వేసుకున్నట్లయితే రొట్టె అన్నా తునిగిపోతుంది, లేకపోతే మందంగా అన్నా వస్తుంది. చూసారా, ఇలా పిండిని మెత్తగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. అంతలో పిండి నానే లోపల చట్నీని తయారు చేసేసుకుందాం. 3 యాపిల్ టమోటాలు తీసుకున్నాను. అదేమిటే అమ్మాయి, నాటి టమోటాలు వేసుకోకూడదా ఏమిటి? నాటి టమాటాల్లో పులుపు ఎక్కువ ఉంటుందండి. ఈ చట్నీకి యాపిల్ టమోటాలు అయితేనే బాగుంటాయి. ఇవి బేడిగే చిల్లీ అండి. ఎక్కువగా దీనిలను కలర్ కోసమని వాడతారు. ఇవి మన గుంటూరు చిల్లీ. ఒకవేళ కానీ మీకు బేడిగే చిల్లీ దొరకనట్లయితే గుంటూరు చిల్లీని ఇంకో 4 ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుంది. 3 స్పూన్ల శనగపప్పు, 1 కప్పు వేరుశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. వీటినన్నిటినీ నూనెలో వేయించుకోవాలి. అబ్బబ్బబ్బా, ఏంటమ్మాయి ఇంత నిదానంగా చెప్తున్నావు, ఇంత నిదానంగా చేస్తున్నావు? ఎప్పుడుకయ్యేను, ఎప్పుడుకి తినేను? చూసే వాళ్ళకి అర్థం అవ్వాలని అంత నిదానంగా చెప్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకొని అందులోకి ముందుగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సేపు వేయించితే సరిపోతుందండి. తర్వాత పల్లీలు ఇలా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ఇలా ప్రతిదీ ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, టమోటాలు, ఇలా అన్నిటినీ బాగా వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు వచ్చే అరోమా ఉంది చూడండి, స్మెల్ భలే ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం, దానివల్ల టమోటాలు తొందరగా వేగుతాయి. అవునమ్మాయి, ఏమిటి కర్ణాటక వంటలు చూపిస్తావు? ఆంధ్ర వంటలు వచ్చా రావా? అయ్యో ఎందుకు రావండి, ఆంధ్ర అమ్మాయిని. అంత మాత్రం ఆంధ్ర వంటలు రావా? బెంగళూరులో ఉంటాను కాబట్టి కర్ణాటక వంటలు కూడా నేర్చుకున్నాను. అవునా, మరి నీది యా ఊరమ్మాయి? మా ఊరు కదిరి. అయినా అమ్మాయి వంటలు చేయకుండా సోది కొడుతున్నావేంటి? అయ్య బాబోయ్, మీరే కదండి అడిగారు. అడిగితే చెప్పేయడమే, ముందు వంట పని చూడు. సరేలేండి. ఇలా బాగా వేగిన టమోటాలని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అవి చల్లారే లోపల రొట్టెలని తయారు చేసేసుకుందాం. ఇలా పిండిని బాగా ఇంకొకసారి కలిపేసుకొని ఇలా ఏ సైజులో కావాలనుకుంటున్నారో మీరు ఆ సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి. నేనైతే ఈ సైజు పిండి ముద్దను తీసుకున్నాను.
ఇది ఓలిగ చేసే కవర్ అండి. బటర్ షీట్ అని కానీ లేకపోతే ఓలిగలు చేసే కవర్ అని కానీ అడిగితే అంగిళ్ళల్లో ఈజీగా దొరికేస్తుంది. ఈ బటర్ షీట్కి నూనెను బాగా అప్లై చేసేసుకొని మనం తీసి పెట్టుకున్నాం కదండి పిండి ముద్దను ఇలా తట్టుకోవాలి. ఇది థిన్ ప్లాస్టిక్ లేయర్ కవర్ అండి. ఇలాగా వేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఇలా పేపర్ తిప్పుకుంటూ తీయడచ్చండి. చూడండి, చూపిస్తున్నాను కదా నేను ఎంత పల్చగా తిడుతున్నానో. ఇదే విధంగా మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఒత్తుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా తురిమి వేసుకున్నట్లయితే గన ఇలా తీడుకోవచ్చండి. తరుగు వేసుకున్నట్లయితే ఇలా రాదు. చూసారా ఎంత బాగా వచ్చిందో, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఆ మాట చెప్పాల్సింది మేమమ్మా, నువ్వు కాదు. బాగా వేడెక్కిన పెనం పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందామండి. ఇలా పేపర్ని నీట్గా తిరిగేసుకోవాలండి రొట్టెని కాల్చుకోవడానికి. ఇలా ఒత్తుకున్నట్టయితే కానీ ఒక 10 సెకండ్స్ వదిలేయండి. ఈజీగా రొట్టె చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఏం పెద్ద కష్టపడే అవసరమే లేదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, ఖర్చుకోదన్నమాట కరెక్ట్గా కానీ మనము ఒత్తుకున్నట్లయితే. చూసారా, పెనంకి కూడా అతుక్కోలేదు, ఎంత ఈజీగా తిరుగుతోందో. చూస్తున్నాం అన్నిసార్లు ఏం చెప్పొద్దులే, మాకు కనపడుతోంది. కానీ ఇప్పుడు నేనేమన్నానండి బాబు, చూసారా ఇలా గోల్డెన్ కలర్ రాగానే మళ్ళీ చూసారానంటావు. అదే ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చల్లారి పెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీకి వేసేసుకుందామండి. చూడండి ఇలా ఇంత సాఫ్ట్గా మనం మిక్సీకి వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని కెంపు చట్నీ అంటారండి, రెడ్గా ఉంటుందని కెంపు చట్నీ అంటారు. ఇంకా ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఒట్టి మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు బాగా వేపేసుకుందాం. ఇంకా ఇలా బాగా వేగిన తర్వాత ఈ పోపుని ఎత్తుకొని చట్నీలోకి వేసేద్దామండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇళ్ళంతా గుమగుమలాడుతోంది. ఇంకా మన కెంపు చట్నీ, అక్కి రొట్టి రెడీ అయిపోయినట్టే. రుచి చూసేద్దామా? చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి రొట్టె కూడా. ట్రై చేస్తాము. నా అంత బాగా కాకపోయినా ఏదో ఒక మోతాదులో బాగానే చేసావులే. ఇదిగోండి పిల్లకాయలు, పెద్దదానిగా చెప్తున్నా, ఏదో ఇంకా మీ ఇష్టము. నా అంత బాగా కాకపోయినా ఏదో ఒక రకంగా బాగానే చేసింది అనుకోండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.